హాయ్ ఆల్, నా పేరు ప్రియాంక. కవిత, మల్లిక, మమేశ్వరి. ప్రెసెంట్ నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ వాటర్ ట్యాంక్లోనే పిల్లల భవిష్యత్తుకు చేయూతనిచ్చేందుకు ఉచిత కోచింగ్ ఇన్స్టిట్యూట్ కమ్ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తోంది పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ వాటర్ ట్యాంక్ అనేది నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఏదో చిన్న పనులు చేసుకునే తల్లిదండ్రుల కూతుర్ని ఈరోజు వాళ్ళు ఎప్పుడు చూసే అద్దాల మేడలో లోపల కూర్చొని పని చేస్తునేలాగా నన్ను వాటర్ ట్యాంక్ అలా మార్చిందనమాట. వెన్నెలలాంటి వందల మంది నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న ఈ వాటర్ ట్యాంక్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లల విద్యావసరాలు తీర్చే ఉద్దేశంతో 2003లో పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ను పోతుకూచి శ్రీనివాస్ ప్రారంభించారు. మొదట్లో చిన్న షెడ్లో ట్యూషన్ ఏర్పాటు చేయగా 2008లో వాటర్ ట్యాంకుకు మార్చారు. నీళ్లు నింపే ట్యాంక్ పైన ఉంటుంది. దాని కింద 2 అంతస్తుల్లో గదులుంటాయి. 9-10 తరగతుల పిల్లలకు ఇక్కడ ట్యూషన్ చెబుతుంటారు. డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. 13 సంవత్సరాల యుక్త వయసు. ఇక అప్పటి నుంచి మనిషి ఆలోచనలు, శరీరం మార్పు కానీ, మనిషి బ్రెయిన్ మెచ్యూరిటీ కానీ మొదలైతే మనిషికి ఆ టైంలో కానీ మనం పట్టుకుని ఏదైనా ఉద్బోధించగలిగితే వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో 9th క్లాస్ అంటే 13 సంవత్సరాల వయసు. అందువల్ల 9th స్టాండర్డ్ నుంచి పిల్లల్ని బడైపోయిన తర్వాత తెచ్చి కూర్చోబెట్టి ఇక్కడ మళ్ళీ స్కూల్లో చెప్పిన పాఠాన్ని మళ్ళీ చెప్పించడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టాం. మరి బడైపోయినాక వస్తే మేము 8 దాకా చదువు చేస్తే ఆకలిస్తుంది పిల్లలకి. అందుకని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఇన్ని రోజులు పెట్టినప్పుడు ఇంకా ఆదివారం ఒకరోజు పోయింది ఉందని సండే కూడా డే టైం భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాం. పిల్లలు బడి కాలేజీలు అన్నీ 4-5 మధ్య అయిపోతాయి. అయిపోగా డైరెక్ట్గా ఇక్కడికే వస్తారు. అప్పటికి ఒక 2 పిల్లలు ఫుడ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఉంటారు. డైలీ టైం టేబుల్ వేసుకుంటారు. 8 దాకా ఉంటారు. ఈ డిప్లొమా పిల్లలు, ఫైనల్ ఇయర్ పిల్లలు వచ్చి 9th 10th లెవెల్లో పిల్లలు క్లాసులు చెప్తారు. ఇంజనీరింగ్ పిల్లలు డిప్లొమా లెవెల్ వాళ్ళకి గైడ్ చేస్తుంటారు. ఇంజనీరింగ్ పిల్లలకి వీకెండ్స్లో శనివారం ఆదివారం నాడు లోకల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఆ టెక్నిక్స్ అన్ని నేర్పుతారు. ఈ మోడల్ ఈ పద్ధతిలో నడుస్తుంది. తమ ట్రస్ట్ సాయంతో ఇప్పటి వరకు 1531 మంది పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారని శ్రీనివాస్ చెబుతున్నారు. దాదాపు 1200 మంది డిప్లొమా పూర్తి చేయగా వారిలో సుమారు 900 మంది ఉద్యోగాలు సాధించారని చెప్పారు. 225 మంది ఇంజనీరింగ్ పూర్తి చేయగా 213 మంది ఉద్యోగాలు పొందారని అన్నారు. మేమైతే పిల్లల్ని ఫైనాన్షియల్గా మీ డబ్బులు ఇవ్వండి అంత ప్రెషరైజ్ చేయం. మేము పిల్లల్ని వచ్చి వేరే పిల్లలు చదువు చెప్పండి, పని చేయండి అని అడుగుతాం, టైం ఇవ్వమని అడుగుతాం. అది చాలామంది ఇస్తారు.